బువ్వ తిన్నారా సార్? తిన్నా కొడుకా చెప్పు. ఎడ్డి ముఖం పెట్టుకుని ఎగిలి సూపులు చూసుకుంటాడా నిల్చున్నాడు కదా సార్, ఆడే నా దోస్తుగాడు. పోరిసోకుల వాడి ఫోన్ లావట్టుడు బంద్ చేసిండు. ఉరేరు సార్ కొడుక్కి. అవురా అవులే. ఆవు సార్, పిల్ల పేరు సాగరిక. ముక్కు పుడక పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సార్. చూసిరా సార్, ఇట్లనే కమ్మలు పెట్టుకుంటే మా అమ్మ లెక్క ఉంటుంది, పట్టగొలుసులు పెట్టుకుంటే పద్ధతికి కనబడతాయని చెప్పి 15 రోజుల నుండి దాన్ని కొంగు పట్టుకొని లంగ పనులన్నీ చేసుకుంటా దొంగ లెక్క తిరుగుతుండు సార్. ఏం చేద్దామంటావురా మరి? చేసేది ఏముంది సార్, దోస్తుని మర్చిపోయి బరితేయించి తిరుగుతున్నా ఈయనసుంటి బేగారికి పడ్డ దాన్ని సెట్టు గట్టేసి బండరబట్టి కొడదాం సార్. పాపం మంచోని లెక్క కనబడుతుంది కదరా. నువ్వేమంటావు కొడుకా? తప్పు చేసిన సార్, శిక్ష అనుభవిస్తా. కానీ ఒకళ్ళని ఇడిసబెట్టి ఒకరిని కొడితే నడదా? అబ్బా సారీరా. పాపం కదా సార్, నన్ను ఇడిసబెట్టురు సార్ ప్లీజ్. అబ్బా కొడుకా, నిన్ను ఒకసారి కాదురా 10 సార్లు తీయాలరా ఊరి. గది మొగని మాట తీయురు సార్ ఇప్పుడే కొడుకుని. ఉరి శిక్ష అంటే కష్టం రా. ఎందుకు సార్, తాళ్ళు అయిపోయినాయా? కాదురా, ఉట్టే చంపేస్తే ఏమత్తదిరా పాపం. కిడ్నీలు తీసుకొని చంపేద్దాం కొడుకుని. కరెక్టే సార్. ఆ కిడ్నీలు అమ్ముకొని నువ్వు డాక్టరుగా, నేను లాయర్నైతా. లాయర్ పెద్దోడా డాక్టర్ పెద్దోడా సార్? ఇద్దరు సమానం రా, కానీ నీకు కొంచెం పని ఎక్కువ ఉంటదిరా. ఎందుకు సార్? తెల్లకొట్టు కదరా, మరగలెక్క అవుతాయి.